అందరికీ నమస్తే. నాకు ఆంజనేయులని తమ్ముడు పరిచయం చేసింది. చెప్పడానికి కూడా భయపడి ఐడి అట్లా కార్డు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను మామూలుగా కార్డు ఏంటక్క మీది ఐడి కార్డు పెట్టండి అని అన్నాడు. ఆధార్ కార్డు పెట్టామంటే ఆధార్ కార్డు మామూలుగా మేము అగ్రిమెంట్ వాటికి వాడతాం కదా, అట్లా అగ్రిమెంట్ కోసం అనుకుని పెట్టినాక జాయిన్ అయినాక నెక్స్ట్ తను సన్మానం అయ్యి జరిగింది. ఇక్కడ తారా కన్వెన్షన్లో జరిగినాక ఏంటి అని నువ్వేం చేసినావు, సన్మానం చేస్తున్నానంటే ఇదే చేస్తాను నేను జాయిన్ చేసిన దాంట్లోనే వచ్చి చెప్తామన్నాడు. నరసింహ గ్రేట్ లీడర్ నరసింహ చేసుకొని తీసుకొని వచ్చి పరిచయం చేసినా కూడా నేను 20 days ఫోన్ కూడా కనెక్ట్ కాలేదు. ఫోన్లో కూడా నేను రెస్పాండ్ కాలేదు. ఇట్లాంటి ప్రోడక్ట్ చాలా విషయం లేదు, రెస్పాండ్ కాలేదు. ఇంకా తర్వాత అట్లనే ఒక వారం రోజులు 10 రోజులు కంటిన్యూగా పని కట్టుకొని సాయంత్రం వచ్చి ఒక గంట సేపు కూర్చొని నాకు చెప్తూనే ఉండేది. ఏదంత తొందరగా నమ్మేదాన్ని కాదు. ఇది అంతా ఫేక్ అండి, ఇట్లా ఇవన్నీ నమ్మని నేనంటే లేదక్క నువ్వు డబ్బులు ఏం పెట్టట్లేదు కదా, ఎవరితో డబ్బులు పెట్టి నీకున్న పేరు ఎక్కడికి పోదు, కొన్ని రోజులు దృష్టి పెట్టుకుంటున్నానంటే సరే అని విన్నాను. విన్న తర్వాత నా మాటతో వచ్చిన వాళ్ళు నన్ను నమ్మి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఈ ప్రోడక్ట్ గురించి తెలిసి వచ్చిన వాళ్ళు కాదు నా టీంలో. నన్ను నమ్మి ఇందులో జాయిన్ అవ్వండి, బాగుంటుంది, పార్ట్ టైము ఫుల్ టైము మీకు నచ్చినట్టు చేస్తుంది, అందరు ఇంకో కోసం ఇబ్బంది పడుతున్నారు, ఎవరన్నా ఇట్లనే రియల్ ఎస్టేట్లో డబ్బులు లేకపోతే ఆ నెల సరుకులో కూడా నన్ను అడిగే స్వతంత్రం ఉంది వాళ్ళకి. అట్లాంటిది నేను జాయిన్ కావాలంటే జాయిన్ అయ్యారు. అందరు ప్రోడక్ట్లు ఉన్నారు నా టీంలో. కొంచెం ముందుకు జరుగుతున్నాము ఇప్పుడే. ప్రొడక్ట్ రిజల్ట్ మీరు ఫ్లోర్ క్లీనర్ వాడారు కదా, దాని రిజల్ట్. ఫ్లోర్ క్లీనర్ దీనిలో మామూలుగా పెట్టుంది నాకు ఒక 3 years పెట్ అంటే కుక్క పిల్ల కుక్కపిల్ల ఉంది. దానికి పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఎక్కడో ఒక గోగుతూ ఉంటుంది అది. దానికి ఇది ఎంతమంది డాక్టర్లు చూపించిన కాస్ట్లీ షాంపూ ఏది ఉంటే వాడితే అది తగ్గుతుందో నన్ను ఇంకా కాస్ట్లీ కొనుక్కుంటూ పోతున్నా. మెయింటెనెన్స్ నెలకి 8,000 10,000 కూడా వచ్చేది దానికి. ఇంకా నెక్స్ట్ ఏం చేసినాము, డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఈ షాంపూ కాదు ఇంకోటి వాడండి అన్నారు. ఆ షాంపూ వాడిన తర్వాత ఏం తగ్గు లేదు. ఇంకో డాక్టర్ దగ్గరికి పోతే ఫ్లోర్ క్లీనర్ మారండి అన్నాడు. ఫ్లోర్ క్లీనర్కి కుక్కకి ఏం సంబంధం అనుకున్నాం. అనుకోని అసలు ఎందుకు వాడేది. ఇంకో డాక్టర్ కడిగిపోతే ఆయన కూడా అది ఏం వాడుతున్నారంటే లైజాల్ వాడుతున్నా అని చెప్పిన. ఇంట్లో ఏం క్లీన్ చేస్తాను లైజాలే కదా ఎక్కువ వాడేది మనం, అదే వాడుతున్నామని చెప్పినారు. అది వాడుతున్నామన్నాక అది కెమికల్ ఉంటుందమ్మా, అది అందుకే దానికి ఎలర్జీ వస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ఎలర్జీ రాను డాక్టర్ టీకా పిలిపించుకొని ఇంటికి చేయించుకోను దాన్ని చూపించడం. తర్వాత ఇందులో సరుకులు కొన్నా కదా నేను వెస్టేజ్లో వచ్చి ప్రోడక్ట్ కొన్నాక అందులో ఫ్లోర్ క్లీనరు అనేది కూడా కరెక్ట్గా డెమో చూపించిందని నాకు అది అర్థం కూడా కాలేదు. డెమో ఫస్ట్లో నా కాన్సన్ట్రేషన్ అంతా రియల్ ఎస్టేట్ మీద ఉంది కదా, ఈ వెస్టేజ్ అంతా అందులో 4-5 లక్షలు నెల వస్తుంటే ఇందులో ఇది ఎప్పుడు చేయాలి, ఈ టీమ్ అంట ఒకరికి చెప్పాలి పోయి ఇంట్లో పడుతుంది నేను చెప్పుడు ఎక్కడిది అసలు నాకు ఇది కాదని చెప్పి అన్న తర్వాత ఇది ఫ్లోర్ క్లీనర్ వాడి చూసినాను. నేను సెకండ్ డే థర్డ్ డే వరకు అబ్జర్వ్ చేసినాను. థర్డ్ డే నుంచి దానికి అసలు ఎక్కడ ఇచ్చింగ్ అనేది లేదు. అది చాలా అసలు జెన్యున్